అందరికీ నమస్కారం అండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేమంటే ఈ రోజుల్లో చాలామందికి రక్తహీనత అంటే మన బాడీలో మన దేహంలో రక్తం అనేటువంటిది తక్కువగా ఉంది, మీకు రక్తం తక్కువ ఉంది, మీకు రక్తం తక్కువ ఉంది అనేటువంటి సందర్భం వింటూ ఉంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకున్న సమస్యలను బట్టి బ్లడ్ టెస్ట్ చేస్తే మీకు హిమోగ్లోబిన్ ఎంతే ఉందమ్మా, తక్కువ ఉంది అని చెప్తూ ఉంటారు. మందుల వల్ల కాకోకుండా, అల్లోపతి మందుల వల్ల కాకుండా న్యాచురల్గా రక్తహీనత నుంచి బయటపడాలి అంటే నేను చిట్కా చెప్తానండి. ప్రకృతి పరంగా రక్తాన్ని మన బాడీలో పెంచుకుందాం అనుకునేటువంటి వారికి మంచి చిట్కా. అది ఏమంటే గరిక గడ్డి. మరి మన గేదెలని ఆవులని మేస్తూ ఉంటాయి. గరిక గడ్డి లేదా ఎవరన్నా పెద్దోళ్ళని అడిగినా చెప్తారు గరిక గడ్డి. లేదు పాత రోజుల్లో చెల్దని, చొప్ప అని చర్మ సంబంధిత వ్యాధులు వచ్చేవి. దానికి పలానా ఆయన దగ్గరికి వెళ్తే మంత్రం పెడతారంట అని చెప్తూ ఉంటారండి. ఆ పెద్ద ఆయన తీసుకొచ్చి ఇట్లా దాని మీద రుద్దుతారు, ఏదో చెబుతాడు. అది మంత్రం వల్ల తగ్గటం కాదండి, ఆ గరిక గడ్డి వల్ల తగ్గుద్ది. అది దాన్నే గరిక గడ్డి అంటారు. ఆ విధంగా గుర్తున్నా సరే, లేదు పెద్దవారిని అడిగినా సరే చెప్తారు గరిక గడ్డే. ఆ గరిక గడ్డిని రోజు ఉదయం అంత మాత్రగా మనం కోసుకుని వచ్చి దాన్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి ఒక అర గ్లాసు నీళ్లు పోసి మెత్తగా జ్యూస్ చేసి తెల్లటి కాటన్ క్లాత్లో, తెల్లగా ఉండే కాటన్ క్లాత్లో దాన్ని వడపోసి చక్కగా పిండి ఒక 2 స్పూన్లు మంచి తేనె నేను చెప్పే ప్రతి వీడియోలో చెప్తున్నానండి. తేనె అవసరమైనప్పుడు, తాటి బెల్లం అవసరమైనప్పుడు మంచిది అని. మీరు చుట్టూ కొనేవి కానీ చూసేవి కానీ మంచివి కావు, అవి తెలుసుకుని తీసుకోవాలని చెప్తున్నాను. మంచి తేనె 2 స్పూన్లు, దాంట్లో సరిపడా నిమ్మకాయ, అంటే మరీ పుల్లగా కాకుండా ఆ అర గ్లాసులో ఒక 20 బొట్లు నిమ్మకాయ పిండి రోజు పరగడుపుని, అంటే సపోజ్ మీకు ఈరోజు టెస్ట్ చేయించుకున్నారండి, ఇంత ఉండవలసింది ఇంత ఉంది అని చెప్పారు పర్సంటేజ్, ఇవాళ డేట్ వేసి రాసుకోండి. నెల రోజులు కంటిన్యూగా పరగడుపునే ఒక 10 రోజులు గరిక గడ్డే, ఒక 10 రోజులు గోధుమ గడ్డే అయితే జ్యూస్ లాగా, లేదా ఇది కట్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక గ్లాసు నీళ్లు పోసి అర గ్లాస్ అయ్యే వరకు మరిగించి వడపోసుకుని, ఇట్లా వీటిలో మీకు ఏది ఈలుగా ఉంటే అది చేయండి. స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద మరిగించి ఒక గ్లాసు అర గ్లాసు అయ్యే వరకు ఉంచి వడపోసుకుని గోరువెచ్చగానైనా చల్లారిన తర్వాత అయినా తాగండి. లేదు జ్యూస్ లాగా తీసుకుని తేనె కలుపుకుని నిమ్మకాయ పిండుకుని తాగండి. ఒక 10 రోజులు గరిక గడ్డి, ఒక 10 రోజులు గోధుమ గడ్డి, మళ్ళీ 10 రోజులు లేదా ఒక వారం గరిక గడ్డే, ఒక వారం గోధుమ గడ్డే. ఇలా ఒక నెల రోజులు చేసిన తర్వాత మీరు టెస్ట్ చేయించుకోండి, మీకే తెలుస్తుంది ఎంత బాగా పెరుగుద్దంటే. అది చెప్పటం కంటే చేసి చూస్తే తెలుస్తుంది. కాబట్టి గరిక గడ్డే జ్యూసు లేదా కషాయం. అట్లాగే గోధుమ గడ్డి కొన్ని ఏరియాల్లో బయట అమ్ముతున్నారండి, లేదా మీ అంతటా మీరు తయారు చేసుకోవచ్చు. ఒక గుప్పుడు గోధుమలు మొలక కట్టి నానబెట్టి మొలకలు వచ్చే వరకు ఉంచి కొంచెం అంత మనం కుండీల్లాగా ఉన్న వాటిలో జల్లితే గోధుమ గడ్డి వస్తుంది. ఒక వారం రోజుల పాటు రోజుకొక కుండీలో జల్లితే ఈ వారం అయిపోయేటప్పటికి మొదటి రోజు వేసిన కుండీలో గోధుమ గడ్డి వచ్చేసింది, మనం కట్ చేసుకుని ఉపయోగించుకునే వరకు. అట్లాగే దాంతోపాటు ఖర్జూర పండు, ఈ చిట్కాలు చేస్తూ ఖర్జూర పండు మన ఆహారంగా తీసుకుంటూ ఉంటే రోజు, అట్లాగే దానిమ్మకాయ మన ఆహారంగా రోజు, ఖర్జూర పండు దానిమ్మకాయ ఆహారంగా తీసుకుంటూ
ఈ గరిక గడ్డే గోధుమ గడ్డే ఎలాంటి కెమికల్స్ లేకోకుండా ఎలాంటి అల్లోపతి మందుల వల్ల కాకుండా న్యాచురల్గా రక్తాన్ని పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ చిట్కాని ఫాలో అయ్యి రక్తహీనత నుంచి బయటపడాలని తెలియపరుస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయమని మా వీడియో ఫాలో అవ్వమని తెలియపరుస్తూ అందరికీ ధన్యవాదాలు.